తోటికోడలు సిరీస్ లో మీ కార్తిక్ అదే విష్ణు రైటర్ గా డైరెక్టర్ గా యాక్టర్ గా మీ ముందున్నాడంటే చిన్న జర్నీ కాదు. ఈ ప్లేస్ లో ఉండడానికి ఇట్ టుక్ మీ 7 లాంగ్ ఇయర్స్. రైట్ నౌ నాకు 22 ఇయర్స్. అంటే నా జర్నీ 15 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఈ జర్నీలో భాగమైన కొంతమందికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో. యాదాద్రి డిస్ట్రిక్ట్ లో ఉన్న రిమోట్ విలేజ్ జియపల్లి మా ఊరు. బట్ పుట్టి పెరిగింది మొత్తం పక్కా హైదరాబాద్ లోకల్. ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. డాడీ ఏమో ఆటో డ్రైవర్, మమ్మీ కాస్మెటిక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చాలా కష్టపడుతూ నన్ను మా అక్కని పెంచారు. అంతా బాగుంది అనుకునే టైంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుప్ప కూలిపోయే రోజులు వచ్చాయి. కరోనా లాక్డౌన్, ఫ్యామిలీ మొత్తం క్రాష్ అయిపోయింది. అమ్మ నాన్న కాస్తో కూస్తో సేవ్ చేసుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి. వాళ్ళ మొహంలో అంత బాధ చూడలేకపోయాను నేను. ఫస్ట్ టైం చేతులు చాపి డబ్బులు అడిగాను. ఏ ఒక్కరి సైడ్ నుంచి సపోర్ట్ రాలేదు. అప్పుడే డబ్బు విలువ తెలిసింది. మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను డబ్బులు సంపాదించాలని. కరోనా టైం కదా, చేద్దామంటే జాబులు లేవు. స్విగ్గీ డెలివరీ బాయ్ గా, బిగ్ సిలో సేల్స్ బాయ్ గా, ఆఖరికి లేట్ కోవిడ్ టైంలో మిలిటరీ క్యాంటీన్ బయట గ్లౌజులు కూడా అమ్ముకున్నాను డబ్బుల కోసం. ఇప్పుడు మా అమ్మ ఈ వీడియో చూస్తే ఏడుస్తూ ఉండొచ్చు. బికాజ్ నేను ఈ పనులన్నీ చేశానని మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు. 16 ఏళ్ళు ఉన్నప్పుడు అర్థమైంది డబ్బుల మీద ఆశ పుడితే ఎదగలేమని. అప్పుడే మా అక్క జాబ్ లో జాయిన్ అయింది. ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను రా, నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, డూ ఆర్ డై అని చెప్పింది. ఫైనలీ పేరు సంపాదిద్దామని ఫిక్స్ అయ్యాను. టిక్ టాక్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ వాంట్ టు ప్రూవ్ మై పొటెన్షియల్ యాజ్ అన్ యాక్టర్ అని దిగిపోయాను. ఎన్నో ఆడిషన్లకు తిరిగాను, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను. ఎట్ దట్ టైం ఫైనలీ ఒక్క కాల్ వచ్చింది.